అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను వెళ్తున్న ఆలయం శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయానికి అయితే వెళ్తున్నాను. మరువాడ గ్రామంలో అయితే ఉంటుంది. పాయక్రోపేట హైవే నుంచి నర్సీపట్నం వెళ్ళే సైడ్ అయితే ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది. కరెక్ట్ గా రోడ్డు మీద వినాయకుడు ఆలయం అయితే ఉంటుంది. అక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి తూర్పు సైడ్ కి. ఈ వీడియో అయితే ముందు తీసింది విగ్రహం కడుతున్నప్పుడు ఎలాగుందో మీకు చూపించాలి కదా అనే ఉద్దేశంతో. ఇది మొత్తం అయితే మామిడి తోటతో ఉండేది. ఒకసారి మీరు కూడా చూడండి. ఈ విగ్రహం అయితే 120 అడుగులట. ఇలాంటి విగ్రహాలు కట్టించడానికి అయితే చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అయితే అవుతుంది. కానీ ఈ విగ్రహం అయితే ఒక వ్యక్తే కట్టించారట. మరి ఆయన ఎవరి దగ్గర డొనేషన్లు అయితే తీసుకొని కట్టించారో ఏంటో మనకైతే తెలియదు. పెద్ద విగ్రహం నమూనా ఇది. పెద్ద విగ్రహం ఈ విధంగానే ఉంటుందని చూపించడానికి ఇదైతే కింద కట్టి ఉంచారు. ఇది శ్రీ షిరిడి సాయినాథుని ఆలయం. మళ్ళీ నేను రెండోసారి వెళ్తున్నప్పుడు తీసిన వీడియో ఇది. విగ్రహం చూడండి, కట్టిన తర్వాత ఎంత బాగుందో కదా. ఆలయానికి మరియు ఆ పక్కన ఉన్న ఇల్లు కూడా రంగులు అయితే వేశారు. ఆలయం అయితే ఇంకా బాగుంది. ముందు అయితే వైట్ పెయింట్తోనే సరిపెట్టేశారు. ఇక్కడ నుంచి అయితే బాగా కనిపిస్తుంది కానీ తక్కువగా ఉంది కదా. అదిగో ఆలయం. దగ్గర నుంచి తీయడానికి వీలు కాక దూరం నుంచి అయితే బాగుంటుందనే ఉద్దేశంతో అయితే ఇక్కడ నుంచి తీస్తున్నాను. ఈరోజు అయితే చాలా ఖాళీగా ఉంది. మొన్న వచ్చినప్పుడు అయితే కనీసం అంటే అస్సలు ఖాళీ లేదు. మరి ముందు తీసిన వీడియో చూపిస్తాను చూడండి ఎంత రద్దీగా జనం ఉన్నారో. మంచి భలే ఉంది కదా. పెయింట్ వేసిన తర్వాత అయితే 3 రకాల రంగులతో అయితే బాబా గారిని కాషాయ రంగు, పచ్చ రంగు మరియు తెలుపు అయితే బాబా గారికి 3 రంగులు వేశారు. ఒక్కో రకానికి ఒక్కో రకమైన రంగు అనమాట. జనవరి 1కి అయితే ఈ విగ్రహాన్ని ప్రారంభించారు. చాలామంది పండితులు మరియు ఎంతోమంది ప్రముఖులు అయితే ఇక్కడికి విచ్చేసి చాలా ఘనంగా గొప్పగా అన్ని రకాల కార్యక్రమాలు, చాలా రకాల యాగాలు, హోమాలు కూడా ఇక్కడ అయితే నిర్వహించారట. భారీ అన్నదానం కూడా ఏర్పాటు చేశారట. గ్రామస్తులు, ఆలయ కమిటీ వారు, ఇంకా ఇతర వాళ్ళైతే ఇవన్నీ కూడా హోమగుండాలు. ఈ కనిపించే ప్రదేశం మొత్తం కూడా మామిడి తోటతో ఉండేది. ఇప్పుడైతే మొత్తం అంతా తీసేశారు. ఈ కనిపిస్తున్న ఈ ల్యాండ్ అంతా కూడా ఒక పెద్ద ఆవిడైతే గోడికి డొనేషన్ అయితే ఇచ్చిందట. ఈ ప్రదేశం అయితే కొండకు దగ్గరలో ఉంటుంది. అందుకని చేత ఎవరికి తెలియకపోవచ్చు, కానీ చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. ఇక్కడ వెళ్ళి చూస్తే ఈ ప్రాంతానికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరో కూడా మిస్ కాకుండా వెళ్ళి చూడండి ఎంత బాగుంది అనేది. ఎందుకైతే తోటను మొత్తం అయితే తీసేశారు. చూడండి ఎంత ఖాళీ ప్రదేశం. అది కనపడేది బాబాగారి ఆలయం. ఎంత ఎత్తుగా ఎంత పెద్దదో ఒకసారి బాగా చూడండి. పనస చెట్లు అయితే ఒక 2 అయితే ఉంచారు. మిగతా ఏం కూడా ఉంచలేదు. ఇక్కడ రేకు షెడ్ అయితే ఏర్పాటు చేసి చిన్న బుల్లిబాబాని అయితే పెట్టారు. ఒకసారి చూడండి. ముందులో చెప్పాను కదా బాబా గారి నమూనా విగ్రహం అని చెప్పేసి, ఇవే ఆ 3ను. పైన ఎలా ఉన్నాయో సేమ్ కింద కూడా అలాగనే ఉంటాయని చూపించడానికి ఇలా పెట్టారు. చాలా బాగా అయితే కట్టించారు. చాలా బాగున్నాయి. ఈ పోస్టర్లో అయితే కొంచెం వివరణ పెట్టారు విగ్రహానికి సంబంధించి. కొంచెం చూడండి. పైకి ఎక్కడానికి అయితే మెట్లు అయితే ఉన్నాయి. లోపల నుంచి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. లోపలికి వెళ్ళడానికి అయితే మెట్లు అయితే ఏర్పాటు చేశారు పైకి ఎక్కడానికి. ఒకసారి చూడండి. ఆలయం అయితే చూపిస్తాను రండి ఒకసారి. ఆలయానికి ముందుగా అయితే బాబా గారిని పెట్టారు. ఇప్పుడైతే ఆలయంలో ఎవ్వరు కూడా లేరు. ఎవరో 2-3 అయితే కూర్చున్నారు. ప్రతి ఒక్క ఆలయంలో మనం కాలు పెడితే చాలు మైండ్ మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. పాయక్రోపేట హైవే నుంచి నర్సీపట్నం వెళ్ళే వైపు అయితే 4 కిలోమీటర్ దూరంలో మరువాడ అనే గ్రామం ఉంటుంది. అక్కడ రోడ్డు మీద సిద్ధి వినాయక స్వామి ఆలయం ఉంటుంది. సిద్ధి వినాయక ఆలయం నుంచి స్ట్రైట్గా అంటే తూర్పు వైపు వెళ్ళిపోతే కొంచెం దూరంలోనే స్వామివారి విగ్రహం కనిపిస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయలేని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి.